సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఈ ఆర్జీకేర్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంకా రాజీనామా చేస్తాడు ఒక గంట ముందు అనుకున్నప్పుడు ఈ సందీప్ ఘోష్ ఒక సీనియర్ ఆఫీసర్ ఒక లెటర్ రాశాడు, హాస్పిటల్ రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అంటే లెటర్లో ఏముంది అసలు, ఎందుకు ఒక గంట ముందు రాయడం జరిగింది? ఇప్పుడు అవి రిపేర్స్ ఉన్నాయని, అంటే వీడు మైండ్లో ప్లాన్ ఉంది, ఇట్లా నేరం చేయాలి, అంతా చేసేసాడు, అయిపోయింది. ఇంకా అప్పుడు మనకి బయట నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యాయి. సందీప్ ఘోష్ రాజీనామా చేయాలి, వాడిని తీసేయాలి, ఇవన్నీ వాడికి తెలుసు, ఊహిస్తాడు. అంత స్కెచ్ చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా చెప్తారు, నిన్ను ఉంచరు, దింపేస్తారు. అందుకే కదా ఆ నైట్ వాడిని ట్రాన్స్ఫర్ కూడా చేశారుగా ఇంకొక కాలేజ్కి, వేరే కాలేజ్కి చేశారు కదా. చేసినప్పుడు నువ్వు ఇక్కడ రాజీనామా చేసి అక్కడికి వెళ్ళాలి కదా. ఇది అనుకున్నప్పుడు వాడి సాక్ష్యాలు దొరకకూడదు కాబట్టి మనం చెప్పుకున్నాం, ఒక 300 మందినో ఎంతమందినో రప్పించి అదంతా కూడా స్మాష్ చేయించాడు. ఆ సాక్ష్యాలన్నీ దొరకకుండా అదంతా పాడు చేయించేసాడు. దగ్గరికి ఒక 30 మంది వచ్చేసారు. అంటే బిఫోర్ దట్ ఏదైతే లెటర్ రాశారని మీరు అన్నారో దానికి ముందుగా ఈ అమ్మాయి కేసు అయిపోగానే, పైన చంపేశారు అంతా అయిపోగానే వీడు ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే ఈ సాక్ష్యాలన్నీ పాడు చేసేసేయాలి, దొరకకుండా చేయాలంటే పాడు చేయాలి. పాడు చేయాలంటే ప్లాన్ ఏంటి, ఈ అమ్మాయికి సపోర్ట్గా న్యాయం జరగాలి అన్న నినాదాలతో కొంతమందిని రప్పించాడు. ఇతనే అది క్లీన్ చేయించటమో లేకపోతే ఇంకోటి ఏదైనా చేయిస్తే అనుమానం వస్తుంది కదా. అందుకని ముందు ఆ అమ్మాయి వైపు నుంచి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని నినాదాలు చేస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళని రప్పించాడు. రప్పించి ఆ సాక్ష్యాలన్నీ కూడా మటుమాయం చేయించాడు. చేయించిన నేపథ్యంలో న్యాచురల్గా మీరు ఇవి పగలగొట్టండి, ఎంత డైరెక్షన్ అండి, ప్లాన్లో ఒక భాగం, డిజైన్లో ఒక భాగం. మీరు ఇలా ఎన్ని చెరిపేస్తూ ఇవి పగలగొట్టేయండి. గోడలు ఏవైతే ఉన్నాయో, ఫర్నిచర్ ఏవైతే ఉందో, ఇంకేవే ఉన్నాయి మనకి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ న్యాచురల్ గా మీరు ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా మీరు అది కింద కాళ్ళతో చేతులతో చెరిపేస్తూ అవి కొట్టేస్తున్నట్టు ఇవి కొట్టేస్తున్నట్టు డ్యామేజ్ చేసేయండి మొత్తం. అంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మాయికి ఇలా జరిగింది కాబట్టి అమ్మాయి తరఫున కలకత్తా వాసులు వచ్చారు, ఈ కలకత్తా వాసులు వచ్చి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అన్న కోపంతో హాస్పిటల్లో ఇవన్నీ పగలగొట్టారు. అంటే చూడండి వాడు ఎంత తెలియగలడో, వాడు ఎంత బాగా ప్లాన్ చేశాడో. అంటే ఇందులో ఏమి దాగి ఉంది, సాక్ష్యాలు మటుమాయం చేయాలి అనే ఒక విషయం దాగి ఉంది. కానీ చూసే వాళ్ళందరూ కూడా, మనం కూడా ఏమనుకున్నాం, వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయికి సింపతిగా వచ్చారనే కదా మనం అనుకున్నాం ఫస్ట్లో. కానీ అది కానే కాదు, వీడి సాక్ష్యాలు చెరిపేయటానికి అలా చేయించాడు. అయితే ఇంకా వీడు రిజైన్ చేసి అటు వెళ్ళిపోయే ముందు మరి మళ్ళీ వస్తారు, పోలీసులు వస్తారని అర్థమైపోతుంది కదా. వెంటనే ఏం చేశాడు, ఒక లెటర్ రాశాడు. అది మరి నేను రెనోవేట్ చేయించండి అని అంటే సాక్ష్యాలేంటి, ఇది పాడైపోయింది కాబట్టి నేను రెనోవేట్ చేయిస్తున్నాను, దీనికి సాక్ష్యం ఏంటి? నిజమే, నేను లెటర్ కూడా రాశాను చూడండి, ఇదిగోండి. ఎంత పాడు చేసేసారు. నేను ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ వెళ్తానని నాకేం తెలుసు, నేను ఉన్నాను, నాది బాధ్యత కాబట్టి. ఆ ఏరియా అంతా ఇప్పుడు పేషెంట్లు తిరుగుతారు, అందరూ తిరుగుతారు, డ్యూటీలు చేయాలి, ప్లేస్ పాడైపోయింది కాబట్టి నేను యాజ్ ఎ ప్రిన్సిపల్ నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ ఏరియాని ఇమీడియట్గా బాగు చేయించాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి మీరు రెనోవేషన్ చేయించవలసింది అని చెప్పి హైయర్ అథారిటీస్కి, సీనియర్స్కి లెటర్ రాశాడు. అంటే వీడు ఆ యాంగిల్లో ఆలోచించి లెటర్ రాస్తే ఈ సిబిఐ వాళ్ళు కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ కోణాలు వాళ్ళకు ఉండవా అండి? అవునరా, నువ్వు చక్కగా ఇరుక్కున్నావు, నువ్వు లెటర్ రాసి అసలు నీకు ముందే తెలుసా అని ఇటు నుంచి వచ్చారు. సరిపోయింది వాడికి టిట్ ఫర్ టాట్. సో ఆ ప్లాన్ తోటి వాడు లెటర్ రాశాడు. అందుకని వాళ్ళు ఇమీడియట్గా, అంటే ప్లాన్ ఉంది కదా వీళ్ళకి. ఇప్పుడు మార్నింగ్ నుంచి నిన్నటి నుంచో మొన్నటి నుంచో ఈ వెధవ పనులు, ఈ నేరం చేయాలని అనుకున్నాడు, చాలా ముందు నుంచే ప్లాన్లో ఉంటాడు. లేదు ఆ మార్నింగ్ నుంచి ఉన్నాడు అనుకుందాం పోని, ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పే పెడతాడు. వాళ్ళు వీళ్ళు కలిసే అనుకుంటారు, నువ్వు నాటకీయంగా ఒక లెటర్ రాసివ్వు, లేకపోతే మేము వస్తే మీరు ఎందుకు వచ్చారని మరి మమ్మల్ని అడుగుతారు. ఈ లెటర్ అనేది ఉంటే న్యాచురాలిటీ కనిపిస్తుంది కదా, న్యాచురాలిటీ కనిపిస్తుంది కాబట్టి కనిపించడానికి ఒక లెటర్ రాయండి, మేము పంపిస్తాం. గవర్నమెంట్ కదా, ప్రతిదానికి లెటర్ ఉండాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఏ చిన్న పని చేయాలన్నా త్రూ ప్రాపర్ ఛానల్, త్రూ ఒక లెటర్ మాత్రమే పని జరుగుతుంది. లెటర్ లేదే ఏది కదలదు అనేది ఒక రూల్ ఉంది. వీడు దాన్ని అలా ఉపయోగించుకుంటే మరి ఈ సిబిఐ వాళ్ళు ఇలా లాగారు.
సో ఇరుక్కుపోయాడు. అంటే ఇదంతా సందీప్ ఘోష్ ఒక స్కెచ్ అంటారు. ఖచ్చితంగా. ఏమండి, చిన్న పని కూడా చూడండి, మనిషి అనేవాడు ఎవడైనా వితౌట్ ప్లాన్ ఏ పని చేయలేడండి. అది మంచైనా చెడైనా ఏదైనా ఇప్పుడు బజార్కి వెళ్ళాలి, కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి, ఏది ముందు ఏది వెనక మనం ప్లాన్ చేసుకుని వెళ్ళమండి. మరి అంత పెద్ద ఘోరం చేస్తున్నప్పుడు వాడు ప్లాన్ ఉండదా? ఇరుక్కోడు. పెద్ద నేరం చేయబోతున్నది మామూలు నేరం కాదు. అత్యాచారము, కాళ్ళు చేతులు విరిచేయడము, చంపేయడము, ఇన్ని ఉన్నప్పుడు ఎంత ప్లాన్ ఉండాలి వాడికి? పకడ్బందీ ప్లాన్ ఉండాలి. వాడు అలా అనుకుని అంత పకడ్బందీ ప్లాన్ వేసుకున్నాను అనుకుని వాడు ప్రొసీడ్ అయినా కూడా ఎవరో వదులుతారు. ఎన్ని కోణాల నుంచి ఉచ్చి ఇలా బిగించారో చూడండి వాడికి. వాడు అసలు రానేరాడు బయటికి. ఇంకా ఈ సంజయ్ రాయ్ని కూడా ఈ నెల సెప్టెంబర్ 20 వరకు రిమాండ్లో ఉంచారు అని అంటే వాడి మీద ఇంకా టెస్టులు ఉన్నాయి. వాడికి ఇంకా 2 పాలిగ్రాఫ్ టెస్టులు ఉన్నాయి వాడికి ఇంకా. చూద్దాం మేడం, మరి సింగం దిగారు కాబట్టి ఇద్దరు మహిళా సిబిఐ ఆఫీసర్లు ఖచ్చితంగా సందీప్ ఘోష్ ని ఆరా తీస్తానే ఉంటారు. అంటే ఇంకా ఎలాంటి కోణంలో నుంచి లాగాలి బయటికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ మహిళా పోలీసులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా వాళ్ళ యొక్క దృష్టి ప్రాసెస్, వాళ్ళ యొక్క యాంగిల్స్ వేరే ఉంటాయండి. వేరే ఉంటాయి. అండ్ మనం ఇంట్లో ఒక పని చేస్తున్నప్పుడు ఎలా ఆలోచిస్తామో వాళ్ళు ఏదైనా ఒక మహిళా పోలీసులు ఏంటంటే వాళ్ళ డ్యూటీలో కూడా దాన్ని ఉపయోగిస్తారు ఖచ్చితంగా. ఇది ఎలా వెళ్తే ఇలా చూడాలా, దాన్ని ఇలా చూడాలి. మీరు అన్నారు ఇందాక, అంటే ఒక కోణంలో ఎలా చూస్తే ఎలా దొరుకుతారు అని చెప్పేసి ఒక లెటర్ రాస్తే అయిపోయిందా, సిబిఐ వాళ్ళు దాన్ని అట్నుంచి నరుక్కుంటూ వచ్చారు. సో చూద్దాం మేడం, మరి ముఖ్యంగా ఈ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది, మెమరీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క సమయంలో 4 పనులు చేయగలిగే కెపాసిటీ ఆడదానికి ఉంటుంది. 10 విషయాలు ఆలోచించే శక్తి బ్రెయిన్కి ఉంటుంది. అది మగవాడికి ఉండదు. ఒక పని చేసేటప్పుడు ఒకటే ఆలోచిస్తాడు, మహా అయితే 2 ఆలోచిస్తాడేమో. ఖచ్చితంగా ఒక పనిలో కూడా ఒక మిస్టేక్ చేస్తారు. ఖచ్చితంగా ఒక తెలివి అనేది, షార్ప్ అనేది లేడీస్కే పెట్టింది పేరు. అందులోకి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారంటే వాళ్ళ చురకత్తులు అండి. ఏజ్ అనవసరం మనకి. వాళ్ళ బ్రెయిన్ ఏదైతే ఉందో చురకత్తులు అనమాట. ఇట్లా వేస్తే అది వేసింది కనబడదు, అక్కడికి వెళ్ళింది కనబడదు, గుచ్చుకోవడమే కనిపిస్తుంది. అది చురకత్తి పని. చూద్దాం మేడం, మరి ఏమవుతుందో. సందీప్ ఘోష్, సంజయ్ రాయ్, మరి ఇంకా ఎంతమంది వస్తారో బయటికి, రేపు ఇంకొక న్యూస్ ఎవరు వస్తారో బయటికి అనేది వేచి చూడాల్సింది. మరి ఇంకెన్ని వీడియోలు చేయాల్సి వస్తుందో ఈ కోల్కతా అభయ కేసు పైన. అంటే చేయడం అనేది ఏంటంటే దురదృష్టం, మాట్లాడుకోవడం అనేది ఏంటంటే తెలుస్తుంది అంటే ఏం జరుగుతుంది అనేది. ఈ కోల్కతా ఇన్సిడెంట్ పైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో జరిగాయి, మనం మాట్లాడుకున్నాము. కానీ ఈ ఇన్సిడెంట్ పైన ఎందుకంటే చాలా మంది అప్డేట్స్ ఇస్తున్నారు, వాళ్ళ యొక్క అనాలైసిస్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఏంటి అనేది, ఎక్కడ ఏం మిస్టేక్ జరుగుతుంది, అటు రాజకీయంగానా అటు పోలీసులు ఏంటి అనేది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. ఏది జరిగినా ఆ తల్లిదండ్రులకు మాత్రం ఒక న్యాయం అనేది జరగాలి. ఎందుకంటే ఒక బిడ్డను కోల్పోయారు వాళ్ళు. ఏదేదైనా మనం ఎవరో మాట్లాడుకోవడమే కానీ న్యాయం జరగాలి. న్యాయం జరిగిన తర్వాత జరిగింది ఇవన్నీ తృప్తిగా ఉండవండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేరస్తులు, క్రిమినల్స్, వాళ్ళని చిత్రవధ చేసేటటువంటి శిక్షలు పడితేనే ఆ అమ్మాయి ఆత్మ కానీ తల్లిదండ్రుల మనసు కానీ చల్లారదు. ఎందుకంటే మేడం ఆల్రెడీ తెలిసినా కూడా ర్యాలీలు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇంకా అంటే మీరు అన్నట్టే శిక్ష పడాలి వాళ్ళకి ఖచ్చితంగా. చేసిన వాళ్ళు కూడా ఎంత అభయ అనుభవించిందో బాధ, ఆ బాధ వీళ్ళు కూడా అనుభవించాలని చెప్పి అక్కడ బెంగాల్లో కూడా ఆ ప్రొటెస్ట్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరగాలి. థ్యాంక్ యూ మేడం.